హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు అన్న తిరుపతికి వెళ్ళాలంటే బడ్జెట్ ఎంత, రూమ్స్ దొరుకుతాయా లేవా, ఫుడ్ సంగతి ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం క్లారిటీగా చెప్తున్నాను. ఒకరికైతే పోవాలంటే ఒకరికైతే బడ్జెట్ 5K వరకు సరిపోతాయండి. 5K వరకు తీసుకొని పోవచ్చు. బట్ నేనైతే ట్రైన్కి పోదాం అనుకున్నాను. ట్రైన్ అయితే రిజర్వేషన్ బుక్ కాలేదు కాబట్టి నేనైతే బస్ బుక్ చేసుకున్నాను. బస్కి అయితే నాకైతే 1030 రూపీస్ పడ్డది ప్రైస్ అయితే. నేనైతే బస్ పోతున్నాను. మీరైతే తక్కువలో పోవాలంటే మీరు ట్రైన్కి పోవచ్చు. ట్రైన్కి అయితే రిజర్వేషన్ స్లీపర్లా 450 ఉంది ప్రైస్ అయితే. మీరు ట్రైన్కి పోవచ్చు. నాకైతే ట్రైన్ దొరకలేదు కాబట్టి నేను బస్ బుక్ చేసుకున్నాను. ఆడ ఫుడ్ ఎట్లా, రూమ్స్ సంగతి ఏంది, ఇవన్నీ నేను వీడియో చేశాను. మీరైతే వీడియో చూడొచ్చు. నేనైతే బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. బస్ అయితే 8 o'clock ఉంది నైటు. ఇక టైం ఉంది కాబట్టి మన హైదరాబాద్ నుంచి లాస్ట్ ఇదే బస్సు ఇదే అండి, 8 o'clock. దాని తర్వాత వేరే లేవు. ఇక చూడొచ్చు, బస్ అయితే వచ్చేసింది. ఇదే అండి నేను బుక్ చేసుకుంది బస్సు తిరుపతికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక చూడొచ్చు లోపలైతే ఎలా ఉందండి. నాకైతే 1030 పడ్డదండి ప్రైజు. ఇది అయితే నా సీట్ నెంబర్ అయితే 33 ఉంది. ఎక్కడుంది చూడాలి, ఎక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు 33, 34. ఇదే అండి నా సీటు. బస్ అయితే బయలుదేరిపోయిందండి. 1/2 hour అయింది బయలుదేరి కూడా. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. నేనైతే కండక్టర్గా అడిగాను తిరుపతికి మార్నింగ్ ఎన్ని గంటల వరకు పోతుందంటే ఆయన 7:30 8 o'clock అవుతుంది పోవడానికి అని చెప్పిండు. ఇప్పుడైతే నైట్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళా మార్నింగ్ కలుద్దాం, సరేనా? గుడ్ నైట్. మార్నింగ్ ఫ్రెండ్స్, టైం అయితే 7 అయింది మార్నింగ్. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో, వ్యూస్ కానీ ఎంత బాగా అనిపిస్తుంది. ఇవి చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను చాలా దగ్గరలో ఉన్నానండి తిరుపతికి. 25-30 కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నాను నేను. ఇప్పుడైతే తిరుపతికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఎలా వెళ్ళాలని చెప్తాను. నేనైతే తిరుపతికి వచ్చేసాను ఫ్రెండ్స్. తిరుపతికి అయితే చేరుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్కి దిగేసి తిరుమల ఎలా పోవాలి, ఎలా లేదనేది దాని గురించి నేను డీటెయిల్స్గానే మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కువ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను తిరుపతిలో ఉన్నాను. నేనైతే ఇప్పుడు తిరుమల పోదామని బస్ అయితే ఎక్కి కూర్చున్నాను. ఇప్పుడైతే నేను తిరుమల పోతున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా పోతున్నాను అనేది మీకు చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? నేనైతే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ తిరుమలకి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వెళ్ళిపోతున్నాను, తిరుమల పోతున్నాను. ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చెకింగ్ చేసుకోవాలంటే లగేజ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసుకొని 5 minutes అవుతుంది. 5 minutes చెక్ చేసుకొని బయలుదేరారు. నేనైతే తిరుమలకి వచ్చాను. ఇక్కడ చూడొచ్చు, నేను రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి వచ్చాను. రూమ్ తీసుకోవాలి. ఇక్కడ ఈఆర్పి కౌంటర్ ఉంది. లైన్ అయితే కట్టాలి. ఇక్కడ లైన్ ఉంటుంది, లైన్ కట్టాలి. లైన్లో పోతేనే మనకు టోకన్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు అయితే టోకన్ తీసుకోవాలి రూమ్ కోసం. ఇక సింగిల్కి అయితే అలవ్ లేదు, మ్యారీడ్కి అలవ్ లేదు, ఓన్లీ. ఇప్పుడైతే టోకన్స్ కోసం వెళ్దాం. అలా ఇక్కడైతే టోకన్ దొరుకుతాయి, టోకన్ తీసుకోవాలి. ఓన్లీ ఆధార్ కార్డ్ చూపిస్తే ఓకే, టోకన్ వాళ్ళు రూమ్ ఇచ్చేసారు. ఇప్పుడైతే రూమ్ దొరకలేని వాళ్ళకి ఇక్కడ లాకర్లు దొరుకుతాయి. లాకర్లో తీసుకొని ఉండొచ్చు అన్నమాట. సరే ఫ్రెండ్స్, నేనైతే రూమ్ తీసుకున్నా, రెస్ట్ తీసుకుంటా. నైట్ కలుద్దాం అలా. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే బయటకు వచ్చాను. ఇది తిరుపతి చౌరస్తా దగ్గర ఉంటుంది ఈ గుడి అయితే, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేనైతే గుడికి వెళ్దాం, గుడి చూద్దాం అనుకుని బయటకు వచ్చాను. నమో వెంకటేశాయ. నేనైతే గుడి చూశాను. ఇప్పుడైతే మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు లొకేషన్ ఎంత బాగుందో. గుడి దగ్గర అయితే నేను చూద్దామంటే నాకైతే అసలు ఎన్ని ఉండిపోవాలేమో అనిపిస్తుంది, అంత బాగుంది గుడి అయితే. ఇక చూడొచ్చు, ఎంతోమంది సెల్ఫీ దింపుకుంటున్నారు, చాలామంది ఉన్నారు, ఫోటోలు దింపుకుంటున్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీపారాధన.
ఇక్కడైతే దీపాలు వెలిగించాలి, టెంకాయలు కొట్టాలి, అగరబత్తులు కొట్టచ్చు. ఇక్కడ నేనైతే చూడండి ఫ్రెండ్స్, అందరూ టెంకాయలు కొడుతున్నారు, దీపాలు పెడుతున్నారు, అగరబత్తులు పెడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత బాగా కనిపిస్తుందో, గుడి అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే నేను అన్నప్రసాదం తిందామని పోతున్నాను. నేనైతే అన్నప్రసాదం తిందామని వచ్చేసాను. అన్నప్రసాదం అంటే ఇక్కడ మన గుడిలో అయితే చాలా బాగా పెడతారండి. నేనైతే ఇప్పటికైతే 2 టైమ్స్కి వచ్చాను, చాలా బాగా తిన్నాను. వన్ డే అయితే 3 టైమ్స్ నేను ఈయనే తింటాను. చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఫుడ్. కాబట్టి బయటికి ఎన్నో చేస్తారు ఫుడ్స్, లేదంట లేను, బట్ ఇక్కడ తినేది మనకు ప్రసాదం చాలా బాగుంటుంది. నేనైతే ప్రసాదం తినేసి బయటికి అయితే వచ్చేసాను. గుడి చూసుకొని పోదాం ఇంటికని. ఇక్కడ చూడొచ్చు మీరు, గుడి అయితే ఎంత బాగుందో, లొకేషన్ కూడా చాలా బాగుంది. చాలామంది దర్శనం చేసుకొని గిడి నుంచే బయటికి వస్తారనమాట. అందరం దర్శనం అయ్యగానే బయటికి అందరు వచ్చేస్తారు. నేనైతే అట్లనే చూద్దాను, ఆడొక ముందుగా అయితే అట్లనే పోతున్నాను. చూడవచ్చు ఎంత బాగుంటుందో మన ప్లేస్. కానీ ఇంకా ముందల ఈడైతే ఒక ఏనుగు ఉంటుంది, ఏనుగు అయితే చూద్దామని పోతున్నాను నేనైతే. మీరు కూడా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏనుగు అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ప్లేస్, ఇక్కడ చూడొచ్చు వాటర్ ప్రూఫ్ ఉంది. ఇడైతే వాటర్ ప్రూఫ్ ఒక గుడి అయితే బాగుంటుంది. ఇదైతే మీరు వచ్చాక అందరు చాలామంది చూస్తారు ఇది, లేదంట లేదు, అందరు చూడాల్సింది ఇది, ఇంపార్టెంట్ ఎక్కువ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను సరే ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. నేను ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే 8 o'clock అయింది. నేనైతే బయటకు వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే బయటకు పోతున్నాను అన్నమాట గుడి దగ్గర. ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ, ఇక్కడ చూడొచ్చు. మీకు నైట్ చూపించాను కదా నేను ఆల్రెడీ, చౌరస్తా దగ్గర ఒక గుడి ఉంటుందని. ఇదే గుడి అన్నమాట అది. నీకు నైట్ చూసింది, ఇప్పుడు చూసింది ఇదే. ఇప్పుడైతే మీకు ఇంకొకటి చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడైతే స్వామివార బొమ్మ అయితే ఇక్కడ ఉన్నది. ఇక్కడ అందరూ చాలామంది సెల్ఫీ దింపుకుంటారు, ఫోటోలు దింపుకోవచ్చు. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దింపుకుంటారు అనమాట. ఇక్కడైతే నేను ఎప్పుడైతే గుడికి పోతున్నాను, గుడికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, నేను నైట్ చూపించాను గుడి, ఇప్పుడైతే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మార్నింగ్ అయితే ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు నేనైతే గుడి అయితే చూశాను కాబట్టి ఇప్పుడు నేనైతే నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిపోతున్నాను అనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఫ్రీ దర్శనం చేసుకుంటా అంటే ఇక్కడైతే వెయిట్ చేయాలి మీరు. ఉచిత బస్సు వస్తుంది, బస్సు ఎక్కిపోతే మీకు దర్శనం అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.